జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు దండం పెడతా. నేను ముందే చెప్తున్నా, నేను ఇంతవరకు న్యూస్ అఖండాలో స్టార్ట్ చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందూ సమాజం గురించి ఒక అతి ముఖ్యమైన విలువైన ప్రతి ఒక్కరూ వినాల్సిన వార్తను ఒకటి తీసుకొచ్చిన. ఇది మాత్రం మీకు చెప్పాలని నా మనసు అయితే తహతహలాడిపోతుంది. ప్రతి ఒక్కరూ, మీరు హిందుత్వ భావజాలంతో ఉన్నారా, లేకపోతే సెక్యులర్ భావజాలంతో ఉన్నారా, మీరు నాస్తికులుగా ఉన్నారా, మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారో అనేది పక్కన పెట్టండి. దీంతో పార్టీలకు సంబంధం లే, ప్రాంతాలకు సంబంధం లే. తెలుగు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలా, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలా. తర్వాత వాళ్ళ భవిష్యత్తు అనేది ఎలా ఉండాలనుకుంటున్నారో అది వాళ్ళ చేతల్లో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఇక న్యూస్ విషయానికి వస్తా. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాహుల్ ఆనంద్. ఇతను బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఇతను ఒక హిందువు, కానీ రాక్షస సెక్యులర్. అది ఎంత సెక్యులరిజం అంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ మమతా బెనర్జీ ఎంత సెక్యులరో ఈ రాహుల్ ఆనంద్ కూడా అంతే సెక్యులర్. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ పోతుమ కూడా ఎట్టటోడో. అయితే ఇతను ఒక గొప్ప మ్యూజిషియన్ అనమాట. ఇతను బంగ్లాదేశ్లో బాగా పేరు మోసినటువంటి సంగీత కళాకారుడు. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. ఇతను జోలర్ గాన్ అనే ఒక గొప్ప మ్యూజిక్ బ్యాండ్ అయితే నడుపుతూ ఉన్నాడు. ఇతను ఒక్క బంగ్లాదేశ్లో మాత్రమే కాకుండా యూరప్ దేశాల్లో కూడా ఈ రాహుల్ ఆనంద్ బాగా ఈ పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించినాడు. అతను ఎంత ఫేమస్ అంటే, అతని గురించి మీకు చెప్పాలంటే, ఈ మధ్య బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ స్వయంగా ఈ రాహుల్ ఆనంద్ ఇంటికి పోయి అతనితో కలిసి డిన్నర్ చేసినాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇతను ఎంత ఫేమస్సో. అంతేకాకుండా ఈ రాహుల్ ఆనంద్ అత్యంత విలువైన సంగీత వాయిద్యాలను కలెక్ట్ చేస్తూ ఉంటాడు. హాబీ ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఈ కలెక్షన్స్ విషయంలో చేస్తూ ఉంటారు. అందులో ఇతను మ్యూజిషియను కాబట్టి ఏంటంటే, ఈ సంగీత వాయిద్యాలన్నీ కూడా ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు, బయట దేశాలకు పోయినప్పుడు ఇది బాగుంది, ఇది అట్లుందంటే దాని ధరతో సంబంధం లేకుండా అవన్నీ కొని కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ రాహుల్ ఆనంద్ దాదాపుగా 3,000కు పైగా ఈ సంగీత వాయిద్యాలను అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఇక రాహుల్ ఆనంద్ సెక్యులరిజం గురించి చెప్పుకుందాం. ఇది మీరు ఖచ్చితంగా వినాల్సిన మాట. రాహుల్ ఆనంద్ హిందువు అయినప్పటికీ కూడా అతను ఏ రోజు కూడా తాను హిందువుని చెప్పి చెప్పుకోవాలా. చూడండి ఎట్లుందో. మనోళ్ళు కూడా ఓరేనాయన ఒక రాహుల్ ఆనంద్ గా స్వామి అటాటోళ్ళు మనకు అడుగునా తగులుతారు. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా, మీరు ఏమిటోళ్ళు అంటే మాదా కులము, మాది కులం అని చెప్పి డ్యాన్సులు వేస్తా చెప్తారు. ఏదో కొంతమంది అయితే అది కొంత పెద్ద గొప్పగాను, కొంతమంది ఏంటంటే అది ఒక అవమానంగా. నాయన అవమానపడాల్సిన పని లేదు, పెద్ద గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీకు గర్వంగా చెప్పుకోవాలనిపిస్తే నేను హిందూని చెప్పుకోండి. నేను చెప్తున్నా ఇప్పుడు దీన్ని కావాలనే ఒక సెక్యులరిజం దేశంగా దీన్ని మార్చారనమాట. కానీ మనది హిందూ దేశం. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను, పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగా ఆ టైంలో దీన్ని మత ప్రాతిపదికన అయితే విభజించినారు. కానీ ఎమర్జెన్సీ టైంలో ఈ గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన ఉండాలి కదా, ఎవరు ఫిరోజ్ జహాంగీర్ గారి భార్య ఇందిరా, ఆమె వచ్చేసి కావాలనే అందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ దేశంపై లోపలేసి జైళ్ళలో వేసి కావాలని అర్ధరాత్రి ఈ దేశాన్ని, హిందూ దేశంగా ఉన్న దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చింది. మీకు అందరికీ తెలుసు కదా. ఈ కాంగ్రెస్ ఫ్యామిలీ గురించి మనకందరికీ తెలుసు. వీళ్ళు ఎంత దుర్మార్గులో, ఈ దేశాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో, ఈ దేశం మీద కావాలని కక్ష పెంచుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో మనకందరికీ బాగా తెలుసు. అట్లాంటిది ఓళ్ళాడే ఈ ఆటలో మనం ఎందుకు పావులం అవుదాం? నేను సెక్యులర్ని కాదు, నేను గర్వంగా చెప్తున్నాను నేను హిందూని అని చెప్పి. కులం ఏమన్నా పుస్తక ఫస్ట్ నేను హిందూను. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వాలా. అలా ఫీల్ అయితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే ఈ రాహుల్ ఆనంద్ ఏంటంటే ఎప్పుడు కూడా అసలు హిందువులకు ఏ సాయం కూడా చేయలే. అసలు తాను ఒక హిందూనన్న సంగతి నేను ఎప్పుడో మర్చిపోయినానని చెప్పేసి పైగా దిక్కుమాల స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. ఇంకా ఎంత నీచ్ కమ్మినేగాడు వీడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పనికిమాల ముండా కొడుకు వీడు. ఇట్లా టోన్లో దేంతో కొట్టినా పాపం లే. కానీ దేవుడు ఎవరికి ఎలాంటి టైంలో ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఖచ్చితంగా వేస్తాడు. దేవుడు భగవద్గీత సాక్షిగా చెప్తాడు, నువ్వు ధర్మం కోసం నిలబడు, అవసరమైతే నువ్వు ధర్మం కోసం యుద్ధం చెయ్యి, మిగతా అదంతా నేను చూసుకుంటానని. కానీ మనం ఏం చేస్తున్నాము, వదిలిపారదొబ్బి మన ఇష్ట ప్రకారం మన స్వార్థము, ఎంతసేపటికి డబ్బులు సంపాదన, రకరకాల ఆలోచనలో, రకరకాల వ్యామోహాల్లో, ఇంకా యువత అయితే ఇంకా తాగడాలు, తిరగడాలు, ఊరేగడాలు, వీటిలో మనం మునిగి తేలుతున్నాం. ఇట్లున్నది. ధర్మాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, ఎంతమంది? కాబట్టి ఆయన చెప్పిన పని మనం చేయలే కదా. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పినాడు, ధర్మం కోసం నువ్వు నిలబడాలా, ధర్మం కోసం పనిచేయాలా, అవసరమైతే ధర్మం కోసం ఆయుధం బట్టి యుద్ధం చేయాలని చెప్పినాడు. దాన్ని చేయలా. దాని ప్రతిఫలం ఎట్లుంటుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది.
పైగా ఈ రాహుల్ ఆనంద్ ఏంటంటే బంగ్లాదేశ్లోని ముస్లింలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాడు. సరే, బంగ్లాదేశ్లో ఉన్నాడు కాబట్టి అందులో తప్పు కూడా ఏం లేదనుకుందాం. సరే, ఏదో భయపడో అవసరం కొద్దో ఏదో అనుకుందాం. కానీ ఈ రాడికల్ ఇస్లామిస్టులకు కూడా అండగా నిలబడినాడు. ఇంకా చూడండి, ఇంక దీన్ని వీడిని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. వాళ్ళను సమర్థిస్తా పాటలు కూడా పాడినాడు. అర్థమవుతుందా? తీవ్రవాద భావజాలం ఉన్న ఇస్లాం రాడికల్ సంస్థలను సమర్థించినాడు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్లకు అడిగినప్పుడల్లా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. ఇంత చేసినప్పటికి కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లలో ఈ రాడికల్ ఇస్లామిస్టులు అయితే ఈ రాహుల్ ఆనంద్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అది తిన్నాక అది అట్లా ఏంటి, పాముకు పాలు పోస్తే తిరిగి వచ్చి కాటేస్తుంది అంటారు చూడు, ఆ లెక్క రాహుల్ ఆనంద్ కుటుంబాన్ని ఏకంగా సజీవ దహనం చేద్దామని రాహుల్ ఆనంద్ ఇంటిపైకి దూసుకుపోయి ఈ రాహుల్ ఆనంద్ ఇల్లు మొత్తాన్ని కూడా తగలబెట్టేసినారు. అయితే రాహుల్ ఆనంద్ కుటుంబం ఆ ఇంటిలో ఉన్న చిన్న బంకర్లో నుంచి తప్పించుకొని ఎట్నం ఒకటైతే బతికి తినరా దేవుడా స్వామి అని చెప్పి ఎట్నం ఒకటైతే బయటపడినారు ప్రాణాలతో తప్పించుకొని. కానీ రాహుల్ ఆనంద్ ఇంటితో పాటు ఈ అత్యంత విలువైన కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఆయన అన్ని సమకూర్చుకునేటి అన్ని కలెక్ట్ చేసినట్టునే 3,000కు పైగా ఈ సంగీత వాయిద్యాలు కూడా బూడిదైపోయినాయి ఈ మంటల్లో. అయితే రాహుల్ ఆనంద్ను ఇస్లామిక్ రాడికల్స్ చంపేయాలనుకోవడానికి కారణం అతను ఒక హిందూ. మీకు అర్థమవుతుందా? ఏ రోజు కూడా ఈ పనికి మాలినోడు నేను హిందూనని చెప్పుకోవాలా, ఏ రోజు హిందువులకు సాయం చేయాల. పైగా ఏంటంటే హిందుత్వాన్ని హిందువులను వ్యతిరేకించట్టు మాట్లాడినాడు. పైగా ఏంటంటే ఈ ఇస్లామిస్టులకు డైరెక్ట్గా సపోర్ట్ చేసినాడు, వాళ్ళకు ఫండింగ్ ఇచ్చినాడు. అన్నీ చేసినప్పటికి కూడా వీడిని చంపాలనుకున్నారు. కారణం ఏంది? కేవలం హిందూ కాబట్టి. మీకు అర్థం కాకపోతే మీ జీవితంలో ఇంకా మీరు బాగుపడలేరు. ఇంకంతే. ఇంకా రాహుల్ ఆనంద్ ఎట్లయితే మీ బతుకులు కూడా అట్టే ఉంటాయి. దాంట్లో అయితే డౌట్లే. కేవలం రాహుల్ ఆనంద్ ఒక్క హిందూ అన్న ఒకే ఒక్క కారణంతో ఇస్లామిస్టులు ఏంటంటే అతనిని సజీవంగా దహనం చేయాలనుకున్నారు. రాహుల్ ఆనంద్ ముస్లిం ఆర్గనైజేషన్కు కోట్ల సాయం చేసినప్పటికీ కూడా ఆయనపై ఈ ఇస్లామిస్టులు దయ చూపించాల. చాలామంది సూడో సెక్యులర్ నాయకులకు అర్థం కాని విషయం ఏంటంటే రేపు వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాహుల్ ఆనంద్ లాగే తయారవుతుంది. పరిస్థితులు చేయి దాటిపోయే ముందే ఈ హిందూ నాయకులు అలాగే వీళ్ళంతా కూడా మనమంతా కూడా మేలుకుంటే చాలా మంచిది. అది విషయం. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎంతసేపటికి మనం డబ్బనో కులమనో ఈ బొచ్చనో బోసానో అని చెప్పి మనం పడి సచ్చనాం. కానీ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అతను నేను హిందువునని చెప్పి ఏ రోజు చెప్పుకోవాలా. పైగా ఏంటంటే హిందుత్వాన్ని వెకిల్ చేష్టలతో వెక్కిరిస్తూ ఉన్నాడు, ఎటకారం చేస్తూ ఉన్నాడు, డైరెక్ట్గా వాళ్ళకి పోయి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఫండింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక స్నేహితుడు లాగా అలాంటి వాడిని చంపాలని చూసారే కేవలం వాడు హిందువని. ఇంకా మనమంతా ఒక లెక్క. ఆలోచించుకోండి మీరే. అలాగే ఇప్పుడు వేరే పార్టీల్లో ఉంటారు కొంతమంది, ఏది సెక్యులర్ పార్టీల్లో ఉండి వాళ్ళ ఆ వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. సరే, మీరు ఏ చేయాలో ఎంతవరకు చేయాలో చేయండి, తప్పులే. కానీ నెత్తిన పెట్టుకుని ఏంటంటే ఈ యువతల హిందూ సమాజాన్ని అస్సలు ఎంత అవమానిస్తారంటే, ఎంతగా దూషిస్తారంటే అసలు లెక్కలే. హిందువులుగా ఉండి కూడా వాళ్ళ అవసరం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. రేపు వాళ్ళ బలం పెరిగి ఆ రోజు వచ్చినప్పుడు రాహుల్ ఆనంద్కి ఏ గతి పట్టిందో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా. ఈ పనికి మళ్ళీ చెత్త యాదవ రాజకీయ నాయకులంతా కూడా హిందుత్వాన్ని విమర్శించేవాళ్ళు, హిందువుల్ని వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ రాహుల్ ఆనంద్ గతి పడుతుంది. మనము ఆ విధంగా తయారు కాకూడదు అనుకుంటే ఇంక నిర్ణయం మీ చేతల్లోనే ఉన్నది. మీ ఆలోచన, మీ నిర్ణయం. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలా. మీకు దండం పెట్టి అడుగుతున్నా, కనీసం వీడియో చూసిన వాళ్ళు ఒక్కరికి షేర్ చేయండి. మీరేమి అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. మీరు ఇంకా గర్వంగా చేయాలా, గర్వంగా ఇది మా బాధ్యత అనుకొని చేయాలా. కనీసం మీలో ఒక్కరు, ఒక వ్యక్తికైనా లేకపోతే ఒక గ్రూప్లో అయినా కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీరామ్.